జేఈ అడ్వాన్స్ 2026 ఫలితాల్లో భాష్యం ఐఐటి జేఈ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులు సాధించి సంచలనం సృష్టించారు. ఈ సందర్భంగా గుంటూరు చంద్రమౌళి నగర్లోని భాష్యం క్యాంపస్లో భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ వివరాలు వెల్లడించారు. భాష్యం ఐఐటి జేఈ అకాడమీ విద్యార్థి వి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 34వ ర్యాంక్ సాధించి జాతీయ స్థాయిలో విజయ కేంద్రం ఎగురవేశారన్నారు. 6వ తరగతి నుండి భాష్యం ఐఐటి ఫౌండేషన్తో ఈ విజయాన్ని కైవసం చేసుకున్నట్లు తెలిపారు. ఇక వివిధ కేటగిరీలలో జే జాము వర్షిత్ ఆల్ ఇండియా 3వ ర్యాంక్, సిహెచ్ సాహిల్ 6వ ర్యాంక్, డి పవన్ 16వ ర్యాంక్, కె రామకృష్ణారెడ్డి 23వ ర్యాంక్, వి ప్రవీణ్ కుమార్ రెడ్డి 34వ ర్యాంక్, హఫీజ్ నూర్ బాషా 42వ ర్యాంక్, వై ప్రవచన 54వ ర్యాంక్, ఆర్ బాలనాయక్ 76వ ర్యాంక్, సిహెచ్ వెంకట నాగపవన్ 82వ ర్యాంక్ వంటి 100లోపు 9 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా 200లోపు 20 ర్యాంకులు, 500లోపు 53 ర్యాంకులు, 1000లోపు 93 ర్యాంకులు, 2000లోపు 120 ర్యాంకులు, 5000లోపు 235 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడంతో పాటు ఐఐటి సెలక్షన్స్ లో ఆల్ ఇండియా ఆల్ టైమ్ ది బెస్ట్ గా భాష నిలిచిందన్నారు. జేఈ మెయిన్ 2 సెషన్స్ జనవరి ఏప్రిల్ 2 సెషన్స్లో 19 షిఫ్ట్లో జరిగింది. అది ఆ 19 షిఫ్ట్స్లో మొత్తం అటెండ్ అయిన వాళ్ళు 16 lakhs. ఆ 16 lakhs రిజల్ట్ ఇచ్చిన తర్వాత అందులో 2.5 lakhs ఫిల్టర్ చేసి ఆ ఫస్ట్ 2.5 lakhs ఎలిజిబుల్ ఫర్ అడ్వాన్స్ అని అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు ఆ 2.5 lakhs మెంబర్స్ ఎగ్జామ్స్ రాస్తే ఈరోజు రిజల్ట్ ఇచ్చారు. ఈ రిజల్ట్లో వి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 34th ర్యాంక్ తీసుకొని రావడం జరిగింది. ఈ సంవత్సరం 2026లో జరిగినటువంటి పరీక్ష అన్ని జేఈ పరీక్షల్లో కూడాను టఫ్గా చెప్పబడుతున్నప్పటికీ కూడా మా విద్యార్థి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆల్ ఇండియా స్థాయిలో 34వ ర్యాంకుని సాధించడం అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ విజయం సాధించడానికి వెనకాల స్టూడెంట్ యొక్క కృషి, మా ఫ్యాకల్టీ యొక్క గైడెన్సు, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, మా చైర్మన్ గారి యొక్క ప్రోత్సాహం ఇవన్నీ ఉండటం వల్ల ఈ రిజల్ట్ని సాధించబడింది.